హలో ఆల్, వెల్కమ్ టు రేడియోగ్రఫీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఎక్స్రే ట్యూబ్ అండ్ కాంపోనెంట్స్. ఎక్స్రే ట్యూబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్రే ట్యూబ్ను రేడియోగ్రఫీతో పాటు ఫ్లూరోస్కోపీ, మ్యామోగ్రఫీ, కంప్యూటర్ టోమోగ్రఫీలో యూజ్ చేస్తారు. అన్ని రకాల ఎక్విప్మెంట్లో ఒకే రకమైన కాంపోనెంట్స్ మరియు ఒకే రకమైన వర్కింగ్ మెకానిజం కలిగి ఉంటుంది. ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్రే ట్యూబ్. ఫస్ట్ వన్ cathode, second one anode, third one glass envelope, fourth one metal housing. ఒక్కో పార్ట్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా క్యాథోడ్. ఎక్స్రేస్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావలసిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ దగ్గరే రిలీజ్ అవుతాయి. ఈ క్యాథోడ్ హై వోల్టేజ్ జనరేటర్తో నెగిటివ్ టెర్మినల్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో క్యాథోడ్ దగ్గర రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ ఛార్జ్డ్గా ఉంటాయి. యూజువల్గా క్యాథోడ్ అంటేనే ఒక ఫిలమెంట్. ఇది మనం సాధారణంగా చూసే ఫిలమెంట్ బల్బ్లో ఉండే ఫిలమెంట్ లాగే స్ప్రింగ్ రూపంలో ఉంటుంది. ఈ ఫిలమెంట్కి మనం హై యాంపియర్ కరెంట్ సప్లై చేసినప్పుడు ఫిలమెంట్ బాగా వేడెక్కి ఫిలమెంట్ చుట్టూ ఫ్రీ ఎలక్ట్రాన్ క్లౌడ్ క్రియేట్ అవుతుంది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ క్లౌడ్నే స్పేస్ ఛార్జ్ అంటారు. ఫిలమెంట్ని హీట్ చేయడం ద్వారా ఫ్రీ ఎలక్ట్రాన్ క్లౌడ్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని థెర్మోయానిక్ ఎమిషన్ అంటారు. ఫిలమెంట్ దగ్గర రిలీజ్ అయ్యే ఫ్రీ ఎలక్ట్రాన్స్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. మనం అప్లై చేసే కరెంట్కి ఫ్రీ ఎలక్ట్రాన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే కరెంట్ పెంచితే రిలీజ్ అయ్యే ఫ్రీ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, కరెంట్ తగ్గిస్తే రిలీజ్ అయ్యే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కూడా తగ్గుతాయి. మనం అప్లై చేసే ఫిలమెంట్ కరెంట్ కూడా మ్యాక్సిమం 1000 mA వరకు మాత్రమే ఫ్రీ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తాయి. అంతకు మించి కరెంట్ అప్లై చేసిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ రిలీజ్ కావు. అందుకు గల కారణం హై స్పేస్ ఛార్జ్. 1000 mA కరెంట్ తర్వాత ఫిలమెంట్ చుట్టూ హై స్పేస్ ఛార్జ్ వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవ్వవు. సో మ్యాక్సిమం ఎఫెక్టివ్ ఫిలమెంట్ కరెంట్ ఈజ్ 1000 mA. కామన్గా ఎక్స్రే మిషన్స్లో డ్యూయల్ ఫిలమెంట్స్ ఉంటాయి. డ్యూయల్ ఫిలమెంట్ అంటే 2 ఫిలమెంట్స్, ఒకటి స్మాల్ లెంత్ అబౌట్ 1 cm, మరొకటి లార్జ్ ఫిలమెంట్ లెంత్ అబౌట్ 2 cm ఉంటుంది. స్మాల్ ఫిలమెంట్ స్మాల్ కరెంట్స్ కోసం, లార్జ్ ఫిలమెంట్ హయ్యర్ కరెంట్స్ కోసం. స్మాల్ ఫిలమెంట్ దగ్గర రిలీజ్ అయ్యే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒకదానితో ఒకటి దగ్గరగా ఉండి యానోడ్ని స్ట్రైక్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎక్స్రే బీమ్ తక్కువ ఏరియాను మాత్రమే కవర్ చేయగలుగుతాయి. సో స్మాల్ ఫిలమెంట్ నుంచి వచ్చిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్స్రే బీమ్ హై స్పేషియల్ రిజల్యూషన్తో ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. లార్జ్ ఫిలమెంట్ స్మాల్ ఫిలమెంట్కి ఆపోజిట్. లార్జ్ ఫిలమెంట్ దగ్గర ప్రొడ్యూస్ అయిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒకదానితో ఒకటి దూరంగా ఉండి యానోడ్ని స్ట్రైక్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎక్స్రే బీమ్ లార్జ్ ఏరియాని కూడా కవర్ చేయగలిగేలా ఉంటుంది. ఈ కారణం చేత స్మాల్ ఫిలమెంట్ హయ్యర్ రెజల్యూషన్ ఇమేజెస్, లార్జ్ ఫిలమెంట్ లెస్సర్ రెజల్యూషన్ గల ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఆల్సో స్మాల్ ఫిలమెంట్ ఫర్ స్మాల్ పార్ట్స్, లార్జ్ ఫిలమెంట్ ఫర్ లార్జ్ పార్ట్స్. క్యాథోడ్లోని ఇంకో పార్ట్ ఫోకసింగ్ కప్. ఫిలమెంట్ ఒక గుంట లాంటి భాగంలో ఫిక్స్ అయ్యింది కదా, ఆ గుంట లాంటి భాగాన్ని ఫోకసింగ్ కప్ అంటారు. ఈ ఫోకసింగ్ కప్ కూడా నెగిటివ్లీ ఛార్జ్డ్. అండ్ దీని మెయిన్ పర్పస్ రిలీజ్ అయిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ యూని డైరెక్షన్లో యానోడ్ వైపు ట్రావెల్ చేసేలా చూడటం. ఫోకసింగ్ కప్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అయినందువల్ల ఫిలమెంట్ దగ్గర రిలీజ్ అయిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ని రిపెల్ చేసి ఒకదానితో ఒకటి దగ్గరగా ఉండేటట్లు మరియు యానోడ్ వైపు యూని డైరెక్షన్లో ట్రావెల్ అయ్యేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత మేజర్ పార్ట్ యానోడ్. యాక్చువల్గా ఎక్స్రే ప్రొడక్షన్ జరిగేది యానోడ్ దగ్గరే. ఎక్స్రే ట్యూబ్స్లో 2 రకాల యానోడ్స్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ స్టేషనరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ రొటేటింగ్ యానోడ్. స్టేషనరీ యానోడ్ పేరులో ఉన్నట్లే క్యాథోడ్కి ఆపోజిట్లో స్థిరంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది. దీని డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫిలమెంట్ దగ్గర రిలీజ్ అయిన ఫ్రీ ఎలక్ట్రాన్ బీమ్ ఒకే ఫిక్స్డ్ స్మాల్ ఏరియాలో స్ట్రైక్ అవుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ యానోడ్స్ని తక్కువ ఎక్స్పోజర్ అవసరం ఉన్న చోట మాత్రమే ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ డెంటల్ రేడియోగ్రఫీ. రేడియోగ్రఫీలో కామన్గా రొటేటింగ్ యానోడ్స్ని వాడతారు. ఇందులో రాడ్ సపోర్ట్తో ఉన్న ఒక మెటల్ డిస్క్
హై వోల్టేజ్ జనరేటర్కి నెగిటివ్ టెర్మినల్ ద్వారా కనెక్ట్ చేయబడి పాజిటివ్ టెర్మినల్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ డిస్క్ ఒక ఇండక్షన్ మోటార్ సపోర్ట్తో రొటేట్ అవుతూ ఉంటుంది. యానోడ్ రొటేట్ అవడం వల్ల ఎలక్ట్రాన్ టార్గెట్ ఏరియా కూడా పెరుగుతుంది. సో యానోడ్ లైఫ్, ఎక్స్రే ట్యూబ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇండక్షన్ మోటార్లో 3 పార్ట్స్ ఉంటాయి: స్టేటర్, రోటర్, బాల్ బేరింగ్స్. ముందుగా స్టేటర్. రోటర్ చుట్టూ సిరీస్లో కనెక్ట్ చేసిన ఎలక్ట్రోమాగ్నెట్స్ చుట్టలాగా చుట్టబడి ఉంటాయి. స్టేటరు గ్లాస్ ఎన్వలాప్ బయట, రోటర్ గ్లాస్ ఎన్వలాప్ లోపల డైరెక్ట్గా మెటల్ డిస్క్ యొక్క రాడ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎక్స్రే ఎగ్జామిన్ అప్పుడు ప్రిపరేషన్ చేసే సమయంలో మనం ఆ రోటర్ తిరిగే సౌండ్ కూడా వినవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ పార్ట్ గ్లాస్ ఎన్వలాప్. దీని ముఖ్యమైన పని యానోడ్ మరియు క్యాథోడ్ను తుప్పు పట్టకుండా ఉంచడం. గ్లాస్ ఎన్వలాప్ లేకుండా డైరెక్ట్గా ఓపెన్గా మనం ఎక్స్రేస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే అవి తొందరగా తుప్పు పట్టి పాడైపోతాయి. మనం మామూలుగా చూసే పాత ఫిలమెంట్ బల్బులో మాదిరిగా ఫిలమెంట్ చుట్టూ గ్లాస్ కవర్ ఎలా ఉంటుందో దీని చుట్టూ కూడా గ్లాస్ ఎన్వలాప్ డిజైన్ చేసి ఉంటారు. క్యాథోడ్ నుంచి రిలీజ్ అయ్యే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎటువంటి ఎయిర్ రెసిస్టెన్స్ లేకుండా గ్లాస్ ఎన్వలాప్ లోపల వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఎయిర్ మొత్తం రిమూవ్ చేసేస్తారు. ఎక్స్రే ప్రొడక్షన్ అప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హీట్ని తట్టుకోవాలి కాబట్టి ఈ గ్లాస్ ఎన్వలాప్ని చాలా స్పెషల్ మెటీరియల్తో తయారు చేస్తారు. బోరోసిలికేట్, దీన్నే పైరెక్స్ గ్లాస్ అని కూడా అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్లో కంప్లీట్ యానోడ్ అండ్ క్యాథోడ్, యానోడ్ రొటేట్ అవడానికి ఇండక్షన్ మోటారు, యానోడ్ క్యాథోడ్ చుట్టూ గ్లాస్ ఎన్వలాప్, ఈ టోటల్ సెటప్ మొత్తము ఒక మెటల్ హౌసింగ్ లోపల ఫిక్స్ చేసి ఉంటుంది. ద లాస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ మెటల్ హౌసింగ్. ఈ మెటల్ హౌసింగ్ ముఖ్య ఉద్దేశం ప్రొడ్యూస్ అయిన ఎక్స్రేస్ అంతా స్ప్రెడ్ కాకుండా ఓన్లీ మనకు కావాల్సిన డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్ చేయడానికి, స్కాటర్డ్ రేడియేషన్ తగ్గించడానికి ఎక్స్రే ట్యూబ్ చుట్టూ అమర్చబడి ఉంటుంది. ఈ మెటల్ హౌసింగ్ కామన్గా లెడ్తో తయారు చేయబడి ఉంటుంది. మ్యాక్సిమం టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉపయోగించి ఎక్స్రేస్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ మెటల్ హౌసింగ్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం స్కాటర్డ్ రేడియేషన్ తగ్గించేలాగా డిజైన్ చేయబడి ఉంటుంది. దానికున్న లిమిట్ 0.8 mg/h, అంతకన్నా తక్కువ లీకేజ్ ఉండేలాగా దీన్ని తయారు చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ ఎక్స్రే ట్యూబ్ అండ్ కాంపోనెంట్స్ గైస్. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేడియోగ్రఫీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.